నమస్తే అందరికీ. మా ఫ్యామిలీ అందరం కలిసి జాతరకు పోయినట్టు డిమార్ట్కి అయితే పోయినాం. డిమార్ట్కి ఏం చేసినాం చూడాలనుకుంటే వీడియో అయితే కంటిన్యూ చేయండి. మేము డిమార్ట్ కిందకు వచ్చినామంటే స్కూల్స్ అయితే ఓపెన్ అయినాయి. బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, టిఫిన్ బాక్సెస్ అన్నీ కొనుక్కున్నాకైతే తప్పది. ఇక సరే డిమార్ట్కి అయితే పోయి కొనేసిద్దాం అనేసి డిమార్ట్కి అయితే వచ్చినాం. ఎంతైనా షాపింగ్ విషయంలో బాయ్సే గ్రేట్ అబ్బా. ఎందుకంటే వాళ్ళు ఏది కొనాలనుకుంటే అది కొనుక్కొని వచ్చేస్తారు. మనమైతే ఏది కనిపిస్తే అది మనకే కావాలంటాం. చిన్నతలైతే ఏ బాటిల్ చూస్తే అది నాకే కావాలంటుంది, ఏ బ్యాగ్ చూస్తే అది నాకే కావాలంటుంది, ఏ టిఫిన్ బాక్స్ చూస్తే అది నాకే కావాలంటుంది. అసలు మేము చెప్పిన మాట వింటలేదు. తను చెప్పినట్టే మేము వినాల్సి వస్తుంది. అప్పుడైతే నాకు నేనే గుర్తుకొచ్చేసిన, అరే మా డాడీని ఇట్లనే సతాయించడేమో, మా డాడీని ఇట్లనే సతాయిస్తుండే అనమాట. ఏది కావాలంటే అదే కావాలంటుంది. చిన్నతల్లిని చూస్తే నాకు నేను గుర్తుకొచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అరే మా డాడీని ఇట్లనే సతాయించిన కదా అని. ఇక మనం సతాయించినాక వాళ్ళు కొనుక్కొని ఉంటారా పాపం. మనం ఏం చెప్తే అదే అదే వినాల్సి వస్తుంది. ఇక మా చిన్నతల్లి మాట కూడా మేము వినక తప్పుతుందా. అదేం కావాలంటే మేము అదే కొనిపించినాం అనమాట. ఇక వీళ్ళు జాతరకు వచ్చినట్టు డిమార్ట్ అంతా తిరిగేసిరు. డిమార్ట్ మొత్తం తిరిగి మొత్తం అంతా రచ్చరచ్చ చేసిరు అనమాట. ఇక చిన్నతల్లి అయితే బ్యాగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అయితే లేదు. నాకు ఆ బ్యాగ్ కావాలంటే అదే బ్యాగ్ కావాలని చెప్పింది. ఇక అట్లా ఇట్లా వాళ్ళ డాడీ బోల్తా కొట్టేసి మాకు నచ్చిన బ్యాగ్ అయితే తీసేసుకున్నాం అనమాట. అట్లా ఇట్లా చేసి అయితే వాళ్ళకి నచ్చిన తీసేసుకున్నాం అనమాట. వాళ్ళ డాడీకి అసలు బ్యాగ్ నచ్చలేదు అనమాట. ఎందుకంటే మన నాన్నగాని బ్యాగ్ 350 రూపీస్కి మంచి క్వాలిటీ బ్యాగ్ వచ్చింది. సో ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించింది. ఇక బ్యాగ్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. ఇక అంత దూరం వెళ్ళి ఏం తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఇక అట్లా చేసి షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసినాం. చిన్నతల్లి చాక్లెట్స్ దగ్గర మస్తు గొడవ చేసింది అనమాట. చాక్లెట్స్ కావాలంటే నేనైతే అసలు తీసుకోలేదనమాట. తీసుకున్నట్టు చేసి మళ్ళీ కౌంటర్ దగ్గర అక్కడ పెట్టేసిన. ఎందుకంటే ముందే అన్ని పుచ్చి పనులు ఉన్నాయన్నమాట ఆమెకి. ఎందుకులే మళ్ళీ రిస్క్ అని చెప్పేసి గమ్మున ఆడ పెట్టేసిన. ఇవాళ చిన్నతల్లి స్కూల్కి అయితే వెళ్ళింది. చాలా ఏడ్చిందనమాట. అసలు తీసుకొచ్చేద్దాం అనుకున్నా, మళ్ళీ తీసుకొచ్చేస్తే కష్టం ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చేసిన. సో నా వీడియో మీకు ఎట్లా అనిపించింది? మళ్ళీ కలుద్దాం, బాయ్.